దేవుడున్నాడు అంటే దెయ్యం గూడా ఉన్నట్టుగా నమ్మాల్సిందే. ఇలాంటి ఒక చిన్న లాజిక్‌ని పట్టుకొని ఒక కమర్షియల్ ఎలిమెంట్‌తోనే ఒక సినిమా తీస్తే ఎలా ఉంటదంటే అది 'గోపీచంద్' హీరోగా నటించిన 'భీమా' సినిమాలా ఉంటుంది. హర్ష దర్శకత్వంలో 'కేకే రాధామోహన్' నిర్మించిన ఈ చిత్రం చాలా కమర్షియల్‌గా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేటట్టుగా అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్‌టైన్ అవుతూనే ఉంటాము. చాలామంది ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండటంతోని చాలా మంచి స్కోప్ ఉందనిపించింది. 'భీమా' సినిమా కథా విషయానికొస్తే గనుక ఫస్ట్ హాఫ్‌లోనే హీరో ఎంట్రీనే ఒక మాస్ కమర్షియల్ పోలీస్ ఆఫీసర్ లాగా ఎంట్రీ ఇస్తాడు. అక్కడ ఒక మంచి ఫైటు, ఒక మంచి సాంగ్‌తోని ఓకే. ఇది కమర్షియల్ సినిమాకి కావాల్సిన కరెక్ట్ హంగులతోని స్టార్ట్ అవుతుంది అనుకునేటట్టుగా సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి చాలామంది విలన్స్ ఉండటంతోని రకరకాలుగా కథని అనేక వాయిట్ల నుంచి తీసుకెళ్తారు. చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ ఇది. ఈ కథకి ఫస్ట్ హాఫ్‌లో ఒకలాగా జరుగుతా ఉన్న దగ్గర ఇంటర్వెల్ సీక్వెన్స్‌కొచ్చేసరికే అబ్బా! ఇది చాలా బావుండిందే, ఇది చాలా కొత్తగా ఉండిందే అనిపిచ్చింది. ఇక్కడ ఒక ఎలిమెంట్‌ని పాజిటివ్‌గా తీసుకొని ఇక్కడి నుంచి ఎన్నుకున్న కథ క్లైమాక్స్ దాకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తానే ఉంటుంది. ఎక్కడ ఆగదు గూడా. అంత పర్ఫెక్ట్‌గా ఈ కథను రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో ఈ కథ సీన్స్ రాసుకున్నప్పుడు చాలామంది క్యారెక్టర్స్‌తోని ఎంటర్‌టైన్ అవుతా ఉంటే అనేక సినిమాలు మనకు గుర్తొస్తా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి దీన్ని అంతటిని తీసేసి ఫ్రెష్‌గా ఈ కథలోకి తీసుకెళ్ళిన విధానం నాకు చాలా నచ్చింది. దర్శకుడిలో చాలా టాలెంట్ ఉండింది. దానికి ముఖ్యంగా కొన్ని సీన్‌లున్నాయి. ఒక చిన్న యాక్సిడెంట్ సీన్‌లో 14, 15 నంబర్ అని ఒక నంబర్ పెడతాడు. ఆ యాక్సిడెంట్ సీన్‌లకు సంబంధించి దాని లీడ్‌ని క్లైమాక్స్‌లో తీసుకుంటాడు. ఇలాంటి అనేక సీన్స్ ఉండటంతోనే సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి అది చాలా బావుంది అనిపించే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇంకా పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడితే ముఖ్యంగా నటీనటుల గురించి మాట్లాడాలి. మాళవిక శర్మ, ప్రియా శంకర్ భవాని ఇంకో హీరోయిన్. వీళ్ళిద్దరూ కూడా కమర్షియల్‌గా కూడా చాలా 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 అసెట్ అవుతారు. ఇకపోతే ఈ తీసుకున్న ఎలిమెంట్స్‌కి సంబంధించి ఒక గుడిని తీసుకున్నారు. ఆ గుడి ఎలిమెంట్ తీసుకున్న విధానం చాలా బావుండింది. 5 శతాబ్దాల కథ అంటూ చెప్తాం అనేది ఇంకా బావుండింది. ఇట్లాగే రకరకాల మూలికల గురించి గానీ, ఆయుర్వేదం గురించి గానీ మాట్లాడిన విషయాల్లో నాజర్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఇట్లా ప్రతి ఒక్క దగ్గర గురించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్విస్ట్ రావడంతోని సినిమాలో చాలా పాజిటివ్ పాయింట్సు, కమర్షియల్ ఎలిమెంట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన నెగెటివ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో చాలా చోట్ల గూడా అవసరం లేని కామెడీ, ఎందుకు చాలా చిన్నగా అనిపించింది అనే ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతది. ముఖ్యంగా హీరోయిన్‌ని హాస్టల్ సీన్స్ ఉంటాయి కొన్ని. అవైతే నిజంగా కొంచెం వెగటబుట్టిచ్చే సీన్ లాగానే అనిపించినాయి. మిగతా అంతా కూడా దాని తర్వాత మిగతా అంతా కూడా కథ సెటిల్ అయిపోయి అందరూ ఒక్కొక్క క్యారెక్టర్‌ని గనక కనెక్ట్ అవుతూ వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలామంది నటీనటులున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎంటర్‌టైన్ చేశారు. ముఖ్యంగా రఘుబాబు గాని, రచ్చ రవి, వెన్నెల కిషోరు, 'జబర్దస్త్‌లో' నటించిన రోషిని వీళ్ళందరూ కూడా చాలా వరకు కథకి చాలా ఉపయోగపడ్డారు. చమ్మక్ చంద్ర క్యారెక్టరు ఇట్లాగా అనేక రకాల క్యారెక్టర్స్ ఉండటంతోనే చాలా కథకి నిండుదనం వచ్చింది. ఇకపోతే సినిమాలో ఫైట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 'రామ్ లక్ష్మణ్ మాస్టర్స్' ఫైట్స్ కమర్షియల్ సినిమాకి ఎలాగా కావాలో అలా పర్ఫెక్ట్‌గా కుదిరేటట్టుగా చేయగలిగే దిట్టని మరోసారి నిరూపించారు. సంగీత దర్శకత్వం చేసిన రవి బసూర్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ గుడి సీన్స్ వచ్చినప్పుడు గానీ, కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ఆర్ ఏసినప్పుడు మాత్రం ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ అనిపించింది. చాలా మంచి ఎఫెక్ట్‌తోని తను వర్క్ చేశాడని చెప్పి అనిపించింది. 'గోపీచంద్' పక్కా కమర్షియల్, 'రామబాణం' సినిమాల తర్వాత ఈ సినిమాతో రావటం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే అవి అసలు ఊహించిన దగ్గర ఎక్కడా లేకుండా పోయాయి. చాలా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే సినిమా అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ శివరాత్రికి రిలీజ్ అయిన ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ చేయటంలో మాత్రం నంబర్ 1గా నిలిచిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 'భీమా' సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.